తమిళనాడులో 'జననాయగన్' సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. దాంతో తను హైకోర్ట్‌కి వెళ్ళాడు, సుప్రీంకోర్ట్‌కి వెళ్ళాడు. ఎక్కడా గూడా ఏది యూ/ఏ సర్టిఫికేట్ కావాలని. అట్లాగ ఇవ్వడానికి లేదు. అది సెన్సార్ ఇవ్వాలి. సెన్సార్ అభ్యంతరాలకు మీరు సమాధానాలు చెప్పుకోండి అని తోసిపుచ్చింది కోర్టు, సుప్రీంకోర్టు దాకా గూడా. దాంతో ఈ గత నెల 9న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈ నెల 9 వచ్చేస్తున్నా ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈలోగా కోర్టులో విజయ్‌కి మరొక ఎదురు దెబ్బ తగిలింది. 2015, 16లో ఇన్‌కమ్ టాక్స్ రైడ్స్ జరిగినాయి విజయ్ మీద. అప్పుడు విజయ్ 35 కోట్లు ఆదాయం పొందారని ఆదాయ పన్ను శాఖ లెక్కగట్టింది. అయితే ఇందులో లెక్క చూపించింది 15 కోట్లు ఉంది. అంటే ఆదాయ పన్ను శాఖకి విజయ్ సబ్మిట్ చేసింది 35 కోట్లు అయితే ఇంకో 15 కోట్లు లెక్కలో చూపలేదు. అది పులి సినిమాకి తీసుకున్నటువంటి ఇన్‌కమ్ అన్నటువంటిది గుర్తించింది. ఆ సందర్భంగా 15 కోట్లకు గాను ₹1.5 కోటి జరిమానా విధించింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు విజయ్. 2015, 16 సందర్భానికి సంబంధించినటువంటి ఈ కేసులో 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయిస్తే గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు అది విజయ్ పిటిషన్ కొట్టేస్తూ పెనాల్టీ కట్టమని చెప్పింది.